హలో ఎవ్రీవన్, నా పేరు శ్రీనివాస్. ఎస్ఎస్సి నుంచి జీడీ కానిస్టేబుల్ యొక్క భారీ నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది. ఈ వీడియోలో నేను లాస్ట్ టైం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఎలా ప్రిపేర్ అయ్యాను, ఆ ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయగలిగాను అనేది డిస్కస్ చేద్దాం. సో ఏ ఎగ్జామ్ కోసమైనా చదివే ముందు ఆ ఎగ్జామ్ని చదవడం అనేది ఇంపార్టెంట్ టాస్క్. సో జీడీ కానిస్టేబుల్ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే అప్లికేషన్ దగ్గర నుంచి సెలక్షన్ ప్రాసెస్ వరకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ కంప్లీట్ నోటిఫికేషన్లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 84,866 అండి. సో దీన్ని ఎలా కేటగిరైజ్ చేస్తారు పర్టికులర్ పోస్ట్ వైజ్గా అనేది మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్. అయితే లాస్ట్ టైం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారు. అయితే ఈ 5-3-3 ఎలా అంటే 23 ఇయర్స్ కదండి. ఇప్పుడు ఏదైనా ఎస్టీ క్యాండిడేట్ 23 ఇయర్స్ నుంచి ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ 27 ఉన్నాడు, ఆయన ఎస్టీ అయినా ఎస్సీ అయినా అయితే ఇది 28 ఇయర్స్. ఇప్పుడు ఈ 23, 5, 28 అవుతుంది కదండి. అయితే ఈ 27 ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థి కూడా దీనికి ఎలిజిబుల్. అలాగే ఓబీసీ వాళ్ళకి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ అండి. దీనికి క్వాలిఫికేషన్ 10th అండి. అంటే ఒక అభ్యర్థి 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు ఉండి 10th పాస్ అయితే ఆ అభ్యర్థి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అయితే ఇంతకుముందు మనం చెప్పాం కదా, 84,866 పోస్టులకి మనం ఎలా కేటగిరైజ్ చేస్తారు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అయితే ఈ నోటిఫికేషన్లో ఎలాంటి పోస్టులు ఉంటాయి ఏందనేది మనం ఒకసారి చూద్దామండి. ఇందులో వేరియస్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసి బీఎస్ఎఫ్ ఉంటుందండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, తర్వాత సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఆ తర్వాత సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఆ తర్వాత ఎస్ఎస్బి, సశస్త్ర సీమాబల్, ఆ తర్వాత ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, ఆ తర్వాత ఏఆర్ ఉంటుంది, అస్సాం రైఫిల్స్. అయితే 2021 నోటిఫికేషన్లో ఎన్ఐఏ గురించి, ఎన్ఐఏకి సంబంధించిన వేకెన్సీస్ ఉండేయండి. ఏది 2021లో వచ్చిన జీడీ నోటిఫికేషన్లో ఎన్ఐఏ సిపాయి ఉండేది. అయితే 2022 నోటిఫికేషన్లో ఎన్సిబి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సిపాయి పోస్టులని ఇంక్లూడ్ చేశారు. అయితే ఈ పర్టికులర్ పోస్టుల యొక్క డ్యూటీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అలాగే అప్లికేషన్ పెట్టే టైంలో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అయితే ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా చూస్ చేసుకోవాలో కూడా మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు అది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి పే స్కిల్ గురించి అండి. అయితే ఎన్సిబి దీంట్లో ఉన్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సిపాయి వచ్చేసి లెవెల్ 1 పోస్ట్ అండి. దీనికి 18,000+ ఉంటుందండి ఏదైతే మనకు స్టార్టింగ్ శాలరీ. ఆ తర్వాత ఏవైతే ఈ మనకు ఈ బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్ ఉన్నాయో ఇవి లెవెల్ 3 పోస్టులు అండి. వీటికి 21,700 నుంచి 69,100 దాకా దీనికి పే స్కేల్ ఉంది. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ అండి. ఇన్సెంటివ్స్ అంటే ఏదైనా మార్క్స్ బెనిఫిట్స్ ఉన్నాయా అంటే ఇప్పుడు మనం స్టేట్ చూసుకుంటే మనకి హారిజాంటల్ కానీ వర్టికల్ రిజర్వేషన్స్ ఉంటాయి కదండి. అలాగే ఈ సిఏపిఎఫ్ ఉంటుంది ఈ ఎగ్జామ్స్లో, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఇన్సెంటివ్స్ గురించి ఉంటుందండి. ఆ ఇన్సెంటివ్స్లో ఎన్సీసీ వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎన్సీసీ వాళ్ళకి ఎలాంటి ఇన్సెంటివ్స్ అంటే ఈ యొక్క ఎన్సీసీ సీట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి టోటల్ మార్క్స్లో 5% ఇంక్లూడ్ చేస్తారండి. అండ్ ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి టోటల్ మార్క్స్లో 3%, అండ్ ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి టోటల్ మార్క్స్లో 2% చేస్తారండి. సో ఇది కంప్లీట్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ చూసేటప్పుడు అప్పుడు ఈ మార్క్స్ అనేది బేస్ చేసి చూస్తారు. నెక్స్ట్ ప్రాసెస్ మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ మనము తీసుకుంటారు వాళ్ళు, అది త్రూ ఎస్ఎస్సి వెబ్సైట్ నుంచి అండి. నాకు తెలిసి అప్లికేషన్స్ అనేది November 24 నుంచి యాక్సెప్ట్ చేస్తారనుకుంటా. అయితే ఈ ఫీ వచ్చేసి జీడీ కానిస్టేబుల్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ, ఆ తర్వాత ఉమెన్కి, ఎస్సీ ఎస్టీ, ఆ తర్వాత ఉమెన్కి ఇది ఫ్రీ అండి. అప్లికేషన్ ఫీ అనేది ఏముండదు. అండ్ అదర్ కేటగిరీస్కి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ, అది త్రూ ఎస్ఎస్సి వెబ్సైట్ ఆన్లైన్ నుంచే తీసుకోవాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చిన తర్వాత మనకి డేట్స్ అనేది ఇచ్చారు. అసలు యాక్చువల్ ప్రాసెస్ అనేది మనము స్టేజ్ 1, స్టేజ్ 2 లాగా మనం డివైడ్ చేసుకుంటే, అయితే స్టేజ్ 1లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. 2021లో టోటల్ 100 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, 2022లో 80 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అయితే ఎస్ఎస్సి జీడీలో టోటల్ 4 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్, ఇది రీజనింగ్కి సంబంధించింది.
తర్వాత పార్ట్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఇది జిఎస్ జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ అండ్ స్ట్రాటజీకే కానీ వాటికి సంబంధించింది. అండ్ థర్డ్ వన్ అనేది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆర్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటారు, ఇది మ్యాథ్స్ పోర్షన్ అండి. అండ్ తర్వాత ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్, ఇది కంప్లీట్గా మనం చూస్ చేసుకోవాలి, ఇది మన పర్టికులర్ మన చాయిస్ బేస్డ్ ఉంటుందండి. అయితే లాస్ట్ టైం వరకు 25 దీంట్లో 25 టోటల్ 100 మార్క్స్ ఉండేది. అయితే 2022-23 నోటిఫికేషన్ నుంచి ప్రతి సెక్షన్ నుంచి 20 మార్క్స్ ఇస్తున్నారు. అంటే రీజనింగ్ నుంచి 20, జిఎస్ నుంచి 20, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే యాప్టిట్యూడ్ నుంచి 20, ఆ తర్వాత హిందీ ఇంగ్లీష్ నుంచి ఇదర్ ఇంగ్లీష్ అయినా హిందీ అయినా మనం చూస్ చేసుకోవాలి ఎగ్జామ్ టైంలో ఆర్ ముందే అప్లికేషన్లో ఉండేటప్పుడు అడుగుతారు. అయితే దీని నుంచి 20. అయితే ఇక్కడ ప్యాటర్న్ ఎలా అంటే 2021లో 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉండేది, అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉండేది. ఇక్కడ ఈచ్ క్వశ్చన్ అనేది 2 మార్క్స్ అవుతుంది, అంటే ప్రతి సెక్షన్ నుంచి 20 క్వశ్చన్స్ అవి 2 మార్క్స్ అవుతుందండి. టోటల్ వచ్చేసి 80 క్వశ్చన్స్ 160 మార్క్స్. సో దీని ప్రకారం ఏంటంటే పాజిటివ్ వస్తే 2 మార్క్స్ వస్తుందండి. ఏదైనా క్వశ్చన్ మనం అటెంప్ట్ చేసిన తర్వాత పాజిటివ్ వస్తే 2 మార్క్స్, నెగిటివ్ వస్తే 0.50 మార్క్స్ అనేది పోతుంది. అండ్ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడానికి మనకు 1 అవర్ టైం ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము అటెంప్ట్స్ గురించి డిస్కస్ చేద్దామండి. పర్టికులర్ టాపిక్ అంటే ఇప్పుడు 4 పార్ట్స్ ఉన్నాయి, 4 పార్ట్స్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలనేది మనం రాబోయే వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో వచ్చేసి జస్ట్ ఒక ఓవర్వ్యూ, ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనే ఓవర్వ్యూ తోటి మనం ముందుకు వెళ్ళిపోదాం. సో పేపర్ వచ్చేసి మనకి ఒకటి ఈజీ ఉండొచ్చు, ఒకటి మోడరేట్ ఉండొచ్చు, ఒకటి టఫ్ ఉండొచ్చు. ఈ త్రీ పార్ట్స్ అయితే పేపర్ ఉంటుందండి. అయితే మీరు అటెంప్ట్స్ ఎలా చేయాలి దాని మీద ఫోకస్ పెట్టాలి. అంటే ఇప్పుడు మనకు ఈజీ, ఒకవేళ నా ఒపీనియన్ వచ్చేసి ఒకవేళ పేపర్ ఈజీగా ఉంటే 65 to 75 అటెంప్ట్స్ అయితే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ మోడరేట్ పేపర్ ఒకవేళ ఉంటే 60 to 70 అనేది ఇవ్వాలి. టఫ్ వచ్చింది అనుకోండి పేపరు, నాకు తెలిసి 55 to 60 or 65 ఈ అటెంప్ట్స్ అనేది మీరు ఖచ్చితంగా చేయాల్సి వస్తుందండి. ఎందుకు అంటే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకనేది. కట్ ఆఫ్ అనేది మనం పెట్టే అటెంప్ట్స్ని బట్టి ఉంటుందండి. ఒకవేళ మీకు చెప్పినట్టు ఈజీ పేపర్ వచ్చింది అనుకోండి, మీకు ఈజీ పేపర్ వస్తే 65 to 75 అటెంప్ట్స్ చేయాలని అన్నాను కదండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక 65 అటెంప్ట్స్ చేశారు. ఆ 65 అటెంప్ట్స్ మీకు యాక్యురసీ మీద కూడా డిపెండ్ అవుతుందండి. ఆ 65 అటెంప్ట్స్లో మీకు ఒక 55 ఆన్సర్స్ కరెక్ట్ అయినాయి. అయితే 55కి ఇంటూ 2 చేస్తే మనకు 110 మార్క్స్ వస్తుందండి. మిగిలినవి 10 మార్క్స్ కదండి. ఆ 10 మార్క్స్కి 5 నెగిటివ్ అయిపోతుందండి. 5 నెగిటివ్ అవుతుంది, మీకు టోటల్ వచ్చేసి 105 మార్క్స్ అవుతుంది. ఒకవేళ మీరు అలా కాకుండా పేపర్ ఎలా ఉన్నా కూడా మీరు 55 అటెంప్ట్సే ఇచ్చారనుకోండి, ఎలా అయిపోతుందంటే ఇప్పుడు మీకు 55 అటెంప్ట్స్లో మీకు యాక్యురసీ ఉండాలి, యాక్యురసీ లేదు. ఒకవేళ మీకు 45 రైట్ అయినాయి, 45 రైట్ అయితే ఇంటూ 2 90 అవుతుందండి. ఇప్పుడు ఈ 90 అయినాయి, నెగిటివ్ 10 మార్క్స్ పోతుంది, అంటే 10 అంటే 5 మార్క్స్ పోతుంది. మీరు 85కే పడిపోతారు. ఇప్పుడు మీరు 85కే పడినా కూడా మీకు మంచి పోస్ట్ రావడానికి అనేది ఛాన్సెస్ తక్కువ అయిపోతాయి. కాబట్టి మీరు అటెంప్ట్స్తో పాటు యాక్యురసీని కూడా మీరు ఎగ్జాక్ట్గా చేయాలి. అప్పుడే మీ స్కోర్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎన్ఐఏ కానీ లేకపోతే ఎన్సిబి కానీ ఈ పోస్టులకి మీరు ఆప్ట్ చేసుకుంటే వీటి కట్ ఆఫ్ అనేది చాలా హై ఉంటుందండి. సో మీరు అటెంప్ట్స్ ఎక్కువ ఇవ్వడంతో పాటు యాక్యురసీ కూడా చేయాలి. ఒకవేళ మీకు సిఎస్ఎఫ్ కావాలనుకున్నా కూడా మీకు అటెంప్ట్స్తో పాటు మీ స్కోర్ కూడా చాలా మంచిగా ఉండాలి. అప్పుడే మీకు సిఎస్ఎఫ్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి పేపర్ అండి. సరే, ఒక పర్టికులర్ టాపిక్ని లేదా పర్టికులర్ సబ్జెక్ట్ని మనం ఎలా ట్యాకిల్ చేయడం నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 60 minutes 1 hour. సో మీకు ఏదైతే స్టేజ్ 1 అంటే ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు లిస్ట్ అనేది ఇస్తారు. లాస్ట్ టైం అయితే ఒక 1.5 month అనేది ఎగ్జామ్ నడిచింది, కానీ ఈసారి అయితే జస్ట్ 15 daysలో ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి మీ ఎగ్జామ్కి ఫిజికల్కి అయితే టైం దొరకడం అనేది చాలా
రేర్ అవుతుందండి. ఎందుకంటే లాస్ట్ టైం అయితే టైం ఇచ్చారు, కానీ ఈసారి టైం ఇస్తారని నేనైతే అనుకోవడం లేదు. అయితే మీకు స్టేజ్ 2 పీఈటీ పిఎస్టీ కోసం మిమ్మల్ని స్టేజ్ 2కి ఏదైతే లిస్ట్ పెడతారు కదండి, అయితే మీకు గ్రౌండ్ ఎట్ ఎ టైమ్ పేపర్ అనేది మీకు ప్యారలల్గా చేస్తే అది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు అది ఈవెన్గా మనకు 1600 కాదు, 800 కాదు, జస్ట్ ఒక 15-20 డేస్ మనం జస్ట్ ప్రాక్టీస్ చేసినా కూడా కంప్లీట్ చేయగలుగుతామని. అది 5 km అనేది మనం కంప్లీట్గా మన ఎండ్యూరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి గ్రౌండ్ మీరు పేపర్ లేదా గ్రౌండ్ దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. రెండు ప్యారలల్గా వెళ్తేనే మీకు జాబ్ రావడానికి అనేది ఛాన్స్ ఉంటుంది. మీరు అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత, నాకు తెలిసి మీరు అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత మీరు ఒక 85 లేదా 75+ స్కోర్ చేసినా కూడా మీరు పీఈటీ లేదా పీఈటీ పిఎస్టీకి మీరు ఎలిజిబుల్ అవుతారు. అయితే పీఈటీ పిఎస్టీ ఏంటి ప్రాసెస్ ఏంటంటే అండి, పీఈటీ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది 2 చేస్తారు. అయితే మీకు పర్టికులర్ మీ స్టేట్లో ఇవ్వచ్చు, లేదా దగ్గరలో ఉన్న మన ఏదైనా బెటాలియన్స్ ఉంటాయి, సిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ, అందులో ఇస్తారు. నాకు ఫిజికల్ వచ్చేసి చాంద్రాయన్ గుట్టాలో ఉన్న సిఆర్పిఎఫ్ బెటాలియన్ అనుకుంటా అండి, అక్కడ ఇచ్చారు నాకు. సో పీఈటీ లేదా పిఎస్టీ ఎలా మనము చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అయితే ఏముంటుంది పీఈటీలో, ఏముంటుంది పిఎస్టీలో ఏముంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. అయితే పీఈటీ మెన్ ఉమెన్కి సపరేట్ ఉంటుందండి. ఒకటి మెన్కి వచ్చేసి 5 km ఉంటుందండి, అది 24 minutesలో కంప్లీట్ చేయాలి. అలాగే ఉమెన్కి వచ్చేసి 1.6 km ఉంటుందండి, అది 8.5 minutesలో మనం కంప్లీట్ చేయాలి. అయితే ఈ పీఈటీ పిఎస్టీ టెస్ట్ ఉంటుంది కదండి, ఎవరైతే పీఈటీ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు కదండి, ఆ అభ్యర్థులను మాత్రమే పిఎస్టీకి చూస్తారండి. అంటే ఇప్పుడు ఎవరైతే 5 km లేదా 1.6 km కంప్లీట్ చేస్తారో ఆ అభ్యర్థులకు మాత్రమే పిఎస్టీ చూస్తారండి, ఫిజికల్ స్టాండర్డ్ చేస్తారు. ఆ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో ఏమేమి ఉంటుంది, ఒకటి హైట్ చూస్తారు, వెయిట్ చూస్తారు. హైట్ ఏంటంటే మెన్కి వచ్చేసి 170 centimeters ఉండాలండి, ఉమెన్కి వచ్చేసి 157 centimeters ఉండాలి. హైట్ 170 centimeters, 157 centimeters ఉండాలి. అండ్ రిలాక్సేషన్ ఉంటుందండి. ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. ఆ రిలాక్సేషన్స్ ఏంటంటే ఎస్టీ మెన్కి ఏమో 162.5 ఉన్న సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఏదైతే ఉమెన్ ఉంటుంది కదండి, ఇది మెన్, ఇది ఉమెన్కి 150 centimeters ఉన్నా కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇది పిఎస్టీ. అయితే పిఎస్టీలో చెస్ట్ కూడా చూస్తారు. ఆ చెస్ట్లో మెన్కి వచ్చేసి ఎక్స్పాండ్ అవ్వాలండి. అన్ఎక్స్పాండెడ్గా 80 ఉండాలి, ఎక్స్పాండ్ అయిన తర్వాత 85 ఉండాలి. అంటే 5 centimeters అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. అండ్ ఉమెన్కి అయితే చెస్ట్ అనేది ఉండదండి. అండ్ చెస్ట్లో కూడా రిలాక్సేషన్ ఉంటుందండి. ఎస్టీ వాళ్ళకి, ఏవైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 76 నుంచి 5 ఎక్స్పాండ్ అవ్వాలి, అంటే 5 ఎక్స్పాండ్ అవ్వాలి. అండ్ ఉమెన్కి ఇలా ఉండదు. అండ్ నెక్స్ట్ వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ ఏంటంటే మీ హైట్కి తగ్గట్టు మీరు వెయిట్ ఉండాలి, ఓకేనా? లేకపోతే మీకు చూస్తారు, అక్కడ కన్సిడర్ వాళ్ళు ఉంటారు, మీరు చూస్తారు. ఎవరైతే పిఎస్టీ పీఈటీ క్వాలిఫై అవుతారో వాళ్ళని మెడికల్ టెస్ట్కి పిలవడం అనేది జరుగుతుంది. అయితే మెడికల్ టెస్ట్ సెంట్రల్ డిపార్ట్మెంట్లో సిఏపిఎఫ్లో అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆ మెడికల్లో మనకు డిఫరెంట్ కేటగిరీస్లో చూస్తారండి. ఒకటి సైట్ ఉంటుంది. సైట్ అనేది ఖచ్చితంగా 6/6 ఉండాలి. ఆ తర్వాత సిబి ఉంటుంది, కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. ఆ తర్వాత ఫ్లాట్ ఫుట్ ఉంటుంది. ఆ తర్వాత నాక్ నీస్ ఉంటుంది. అయితే ఇవి ఏంటనేది మనము ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. మెడికల్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. మెడికల్ అయిన తర్వాత మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఉంటుందండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఏంటంటే ఇంతకుముందు
ఇప్పుడు ఒక పర్టికులర్ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు, అంటే ఇవి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్, మినిమం ఇన్ని రావాలి. సో యూఆర్ వాళ్ళు వచ్చేసి 30% ఉండాలండి వీళ్ళకి. అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25%, అదర్ కేటగిరీస్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఖచ్చితంగా 20% అనేది మినిమం మార్క్స్ అయితే రావాలి. అయితే 30% అంటే మనకు టోటల్ మార్క్స్ 160లో 30% అంటే 48 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 48, తర్వాత 25 అంటే 40 మార్క్స్ వస్తాయి, 20 అంటే 32 మార్క్స్ వస్తాయి. అయితే ఏ పర్టికులర్ క్యాండిడేట్ అయినా యూఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీలు ఉన్న ఏ క్యాండిడేట్ అయినా మినిమం 48 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతాడు. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ నుంచి 25% అంటే 40 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతాడు. అండ్ ఆల్ అదర్ కేటగిరీస్ ఎస్సీ ఎస్టీలో ఉన్న వాళ్ళు 32 మార్క్స్, మినిమం 32 మార్క్స్ వస్తేనే నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్కి ఆ క్యాండిడేట్ని కన్సిడర్ చేస్తారు. ఒకవేళ టై అవుతుంటే ఏం చేస్తారంటే, ఇక్కడ ఇది ఎందుకు మ్యాటర్ అవుతుందంటే, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక సెక్షన్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఒక సెక్షన్లో తక్కువ మార్క్స్ వస్తాయి. దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది మనం చూడాలి. అంటే ఒకవేళ ఇప్పుడు మీకు ఒక 90 మార్క్స్ వచ్చాయి, మీ పక్కనున్న ఇంకో క్యాండిడేట్ కూడా 90 మార్క్స్ వచ్చాయి. అప్పుడు మీకు జాబ్ ఇవ్వాలా, ఇంకో క్యాండిడేట్ జాబ్ ఇవ్వాలా అంటే ఈ పర్టికులర్ 4 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, 4 ఏమంటారు వీన్ని కేసెస్ అయితే ఏమైనా ఉన్నాయో అవి కన్సిడర్ చేస్తారు. అందులో ఫస్ట్ టై అయితే పార్ట్ ఏలో ఉన్న మార్క్స్ చూస్తారండి. పార్ట్ ఏ ఏంటి, మనం పార్ట్ ఏ ఏంటి, జనరల్ అవేర్నెస్ ఇన్ రీజనింగ్ చూస్తారు. అక్కడ కూడా సేమ్ వచ్చాయనుకోండి, పార్ట్ బిలో చూస్తారు, ఏది జనరల్ అవేర్నెస్. లేదు ఇక్కడ కూడా సేమ్ వస్తే డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు, అంటే ఎవరు ఎక్కువ ఏజ్ ఉంటారో వాళ్ళకి ఆ జాబ్ అవుతుంది. అండ్ 4th పాయింట్ ఏంటి, ఇప్పుడు ఈ 3 సేమ్ వచ్చాయనుకోండి, అప్పుడు మన ఆల్ఫాబెట్ లెటర్ ఉంటుంది, ఆల్ఫాబెట్లో లెటర్ అనేది చూస్తారు. అంటే ఎవరైతే ముందు ఏ నుంచి జెడ్ దాకా ఎవరికైతే ముందు లెటర్ వస్తుందో వాళ్ళకి జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది కంప్లీట్ ప్రాసెస్. అయితే మనము దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి ఏందనేది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, నా స్ట్రాటజీ ఎలా ఉండేదనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. అయితే ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీ మీకు సూటబుల్ అవ్వచ్చు కాకపోవచ్చు, దాన్ని మీరు పాటించాలా లేదా అనేది అది కంప్లీట్గా మీ డిసిజన్. బట్ నేను ఎలా అటెంప్ట్ చేస్తే క్రాక్ చేయగలిగాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.